ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీకు నేను ఒక ఆయిల్ చేసి చూపిస్తానండి. ఇది ఎప్పుడు నేను ఇంతకుముందు రాసుకునేదండి, ఈ మధ్య అసలు రాసుకోవట్లేదండి. కానీ ఇది రాసుకుంటే తలనొప్పి రాదు, ఇంకా జుట్టు బాగుంటుందండి సిల్కీగా. ఇంతకుముందు రాసుకున్నా కానీ ఇప్పుడు ఎందుకో మానేసండి, మధ్యలో బొట్టు కొబ్బరి నూనె రాసుకోవడమే చేస్తున్నానండి. కానీ ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాక మా అమ్మాయి జుట్టు అంతా ఊడిపోయిందండి, అందుకని మళ్ళీ రాద్దాంలే అని తీసుకొచ్చానండి. 100 గ్రాములు ఆవదం అండి. వంద గ్రాములు కియో కార్పిన్ అండి. 100 గ్రాములు క్రియో కార్పిన్. వంద గ్రాములు కొబ్బరి నూనె అండి. రాసుకోవడం వల్ల జుట్టు చాలా బాగుంటుందండి, సిల్కీగా ఉంటుంది. ఆముదం పెట్టుకోవడం వల్ల జుట్టు కూడా పెరిగిద్దండి. ఇదిగో చూడండి, నా ఆముదం కొలతతో తీసుకుంటున్నానండి. ఇది ఆముదం, ఇది 100 గ్రాముల డబ్బా అండి. దీని ప్రకారం తీసుకుంటున్నానండి. ఇదిగోండి 100 గ్రాముల కొబ్బరి నూనె అండి. ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి జుట్టుకి. ఎక్కువ శాతం నేను ఇదే రాసుకుంటా. అంటే ఈ మధ్య 1 ఇయర్ నుంచి ఎందుకనో మానేశానండి. ఎక్కడ కలుపుతావులే అన్నట్టు బాగానే ఉంది కదా జుట్టు, మాది పెద్దగా ఊడదండి జుట్టు, అందుకని రాయడం మానేశానండి. మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి జుట్టు అంతా ఊడిపోతుందండి, అందుకని మళ్ళీ తెప్పించి తయారు చేసి రాద్దాంలే అని. హాస్టల్ నుంచి వచ్చిందండి మా అమ్మాయి, అందుకని ఈ నూనె తయారు చేసి రాద్దాంలే, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది కదా అని తయారు చేయడానికి తెప్పించానండి. ఇది కనుక రాసుకుంటే మీ జుట్టు సిల్కీగా బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా పూర్తిగా కలపాలండి, మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక రోజు రాసుకుంటే జుట్టు బాగా పెరిగిద్దండి. దీనివల్ల చుండ్రు కూడా రాదండి, తలనొప్పి అనేది అసలు రాదు. నాకు ఈ ఆయిల్ బాగా గిట్టిందండి. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాకు పోసుకుందామండి. ఎప్పుడు నేను కొబ్బరి నూనె డబ్బాలోనే పోసేదండి. కొబ్బరి నూనె డబ్బాలో కొబ్బరి నూనె ఉండటం వల్ల దీనిలో పోస్తున్నానండి. మా అమ్మాయి జుట్టు కూడా దీనివల్ల బాగానే పెరిగిందండి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి కట్ చేయడం వల్ల అసలు జుట్టు చూడదు కావట్లేదండి. ఇదిగోండి, మా అమ్మాయికి హాస్టల్కి పంపిద్దామని తయారు చేశానండి. ఇదిగోండి, ఇది నాకండి. నా జుట్టు చిన్నదైపోయిందండి, ఇప్పుడు ఊడిపోయి తిరుపతి పోయి అట్ట కట్ చేసి చిన్నదైపోయిందండి. ఇది నాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ నూనె తయారు చేసుకొని ఎలా జుట్టు పెరుగుతుందో మా కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. బాయ్.